లంచ కొడుకులారా. ఇలా దేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే ఆయన ముందు చూపుతోటే ఆ సోవియట్ యూనియన్ లో పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ పెట్టి అక్కడ సోవియట్ యూనియన్ అభివృద్ధి చేస్తుంటే ఇది నా దేశం కూడా యూజ్ అవుతుందని సోషలిజం సామ్యవాదం కింద ఆయన ఇవన్నీ పెడితే అందులోకి వచ్చినాయి. ఇవన్నీ మోడీలు వచ్చి లంచ కొడుకు వచ్చినాక ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ఇలా సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నాయా? ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని ఎట్లా నిర్మిస్తావు అంటే నువ్వు నిర్మించడానికి రాలే, కూలగొట్టడానికి వచ్చినావు లంచ కొడక. ఒక్క దాని మీద చర్చ జరగదే. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ తిట్టడం, కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళ నుంచి నువ్వు అధికారం నుండి వాడిని తిట్టి 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 వాడు వద్దన్నాక నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేసినావు చెప్పుకోవాలి, కానీ మళ్ళీ వాడిని తిడితే ఏమొస్తుందిరా? అంటే యూ డోంట్ వాంట్ లివ్ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పటికి లెక్క చెప్పవా? ఇప్పటి సమస్యలు తీర్చవా? నువ్వు గతంలో బతుకుతావా? వాడు వద్దన్నాక వాడిని పక్క పెట్టినాక నీకెందుకురా? వాడు ప్రజలకు చెప్పుకుంటాడు. ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పుకోమని చెప్పుకుంటే పొద్దుగా లేస్తే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదరా. నువ్వు పార్లమెంట్లో చర్చ ప్రజా సమస్యల మీద ఉంటాయి. ఎన్నికల ర్యాలీలో ఏమన్నా ఊరుకో.